హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి ప్రేమ గురించి, ఆయన దేశభక్తి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం. ఆయన ఎవరి మీదన్నా ఒక ప్రేమను పెంచుకున్నారు అంటే అది ఎలా చూపిస్తారో మనం ప్రత్యేకించి మన ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు వారికి చాలా బాగా అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి మనం ఏం చూపించామో, ఏం ప్రేమించామో మనకు తెలియదు, కానీ ఆయన తిరిగి మనకి ఆయన సర్వస్వం వదులుకుని మన కోసమే బ్రతుకుతున్నటువంటి ప్రేమను ఆయన మనకి చూపిస్తున్నారు, చూపిస్తూనే ఉంటారు. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మన కోసమే, మన ప్రేమకి బానిసైపోయి మన ప్రజల కోసం, మన ప్రజలు చూపించేటువంటి ప్రేమకు ఆయన ఏం చేస్తున్నారో మనం చూసాం. అయితే ఆయన అభిమానులు కూడా అదే స్థాయిలో ప్రేమను చూపిస్తారు. అసలు ఆ ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారని కూడా మనకు తెలుసు. త్రివిక్రమ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి వ్యక్తులంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా అంతే అభిమానం. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసుకుంటారో ఆయన్ని అభిమానించే వ్యక్తులు కూడా అలాగే చూసుకుంటారు. ఆ జాబితాలోకే పవన్ కళ్యాణ్ గారి ప్రేమకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ప్రేమకు ఇప్పుడు ఫ్యాన్ అయిపోయాడు అర్జున్ దాస్. తన వాయిస్తోనే మిస్మరైజ్ చేసే ఒక పవర్ఫుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే రీసెంట్గా ఒక యంగ్స్టర్ అర్జున్ దాస్. తను ఓజీలో చేసినటువంటి పాత్ర, పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఉండేటువంటి ఆ సెట్లో ఎలా నేను ఫీల్ అయ్యాను అని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. మనం అందరం చూసాం. ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఒక ఎమోషనల్, పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంది అని చెప్పి దాని మీద కిరణ్ గారు కూడా ఒక వీడియో చేశారు. సో ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆ ప్రేమను అర్జున్ దాస్కి చూపించేటప్పుడు మీరు చూడొచ్చు. ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ప్రేమ. వాళ్ళిద్దరూ అన్న, ఇక నుంచి మీ పర్మిషన్తో నేను అన్నయ్య అని పిలవచ్చా అంటే పిలవడం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గుండెల్లోనే పెట్టేసుకున్నారు. ఆఖరికి ఆద్యాకి, పవన్ కళ్యాణ్ గారి కూతురు ఆద్యాకి అర్జున్ దాస్ వాయిస్ అన్న ఇష్టం అని చెప్పిన తర్వాత ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యుడైపోయాడేమో అనుకునేంత ఒక ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు. అంతే కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు అర్జున్ దాస్ గురించి. ఆ విషయం మనకు తెలుసు చాలా క్లియర్గా. ఎంత ప్రేమను చూపించారో అర్జున్ దాస్, మై బ్రదర్ అని చెప్పి మాట్లాడడం. నువ్వు ఎప్పుడు ఏ రకంగా, ఆఖరికి అసలు అర్జున్ దాస్ మాటలకి పవన్ కళ్యాణ్ గారు అయితే ఫిదా అయిపోయారు. సార్ మీతో ఏదైనా వాయిస్ ఓవర్ కావాలంటే నేను ఇస్తాను సార్. హరిహర వీరమల్లిలో మీరు ఒక మాట నాకు ఫోన్ చేసి అడిగారు, అంత అవసరం లేదు సార్, జస్ట్ ఒక మెసేజ్ పడేయండి చాలు, నేను మీకోసం, మీరు మీ వెనకాల జస్ట్ బ్లర్లో ఉన్నా పర్లేదు, నాకు అది జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అనుకున్నా పర్లేదు, మీ వెనక చేసేటువంటి భాగ్యం నాకు కలిగజేస్తే చాలు. ఈ మాట నేను ఎవరితో చెప్పలేదు. ఒకటి, నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక బలమైనటువంటి సపోర్ట్గా ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్తో పరిచయం చేసినటువంటి లోకేష్ కనకరాజ్కి చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను సార్. ఎందుకో ఏమో నాకు తెలీదు, మీరంటే నాకు చాలా ఇష్టం, అది ఎలా చెప్పాలో తెలియక ఆ లెటర్ రాశాను అని చెప్పి, అది మళ్ళీ ఆ లెటర్ అంతా చదివి మొన్న సక్సెస్ సెలబ్రేషన్స్లో వినిపించారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్గానే కాదు, ఆయనతో ఒక మంచి బాండింగ్ ఉన్న ఒక అభిమానిగా అయితే ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా చూసుకుంటారో అదే తరహాలో ఇప్పుడు అర్జున్ దాస్ గారిని కూడా ఆ ఫ్యాన్స్ ప్రేమలో ముంచి లేపేస్తున్నారనే చెప్పాలి. నాకు తెలిసి అర్జున్ దాస్ గారు ఈ ఒక్కవాడు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి ప్రేమే కాదు, ఆయన అభిమానుల ప్రేమ కూడా మీరు తట్టుకోలేరు. ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ప్రేమ ఉంటుంది, ఆయన అభిమానుల ప్రేమ కూడా ఉంటుంది. దీంట్లో వాళ్ళ స్వార్థం అనేది ఏమీ ఉండదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. అది ఏ రకంగా అంటే, ఈరోజు ఆయన దేశం గురించి, ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆయన నిలబడినటువంటి తీరే మనకు తెలుసు. దేశం కోసం ఆయన ఎంతలా వాళ్ళ అభిమానుల్లో దేశభక్తిని నరాల్లో నింపేస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ధర్మం కోసం ఎలా ఆలోచిస్తారో, ఎలా నిలబడతారో ఈ రోజుల్లో ఓటు బ్యాంకు కోసం, లేదంటే రాజకీయాల కోసం చేసేటువంటి నాయకులు కనిపిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ధర్మం కోసం, సనాతనం కోసం, దేశం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం ఎలా నిలబడ్డారో, ఎలాంటి ప్రేమను చూపించారో అలాంటి ప్రేమను మీరు చూడబోతున్నారు. దానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఉక్కిరి బిక్కిరి అవుతారు అనేది కూడా చిన్న మాటే అవుతుంది. వాళ్ళ ప్రేమను తట్టుకోవాలి అంటే
మీరు కూడా అంతే ప్రేమను చూపిస్తూ ఉండాలి, అంతే ప్రేమను తట్టుకునే కెపాసిటీ కూడా మీకు ఉండాలి. సో డెఫినెట్గా అర్జున్ దాస్ ఇక నుంచి నాకు తెలిసి మరొక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చూస్తున్నాం. అంతే, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మెగా అభిమానులకి లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అంతే ఇష్టమైనటువంటి ప్రక్రియ మనం జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే అర్జున్ దాస్ ఫైనల్లీ ఆయన్ని హక్ చేసుకోవటం, ఆయన పర్టిక్యులర్గా పిలిచి అర్జున్ దాస్ రా అని చెప్పి ఆ స్టేజ్ మీద హక్ చేసుకుంటే అర్జున్ దాస్కి ఆనందానికి హద్దులే లేవనే చెప్పాలి. ఆయన ఒక నిజంగా నేను మీ ఫ్యాన్ని సార్, ఎప్పుడో ఒక ఇలా హైదరాబాద్లో ఫస్ట్ షో చూడాలి, మీ ఆరా గురించి వెంటనే తప్ప చూడటానికి చాలాసార్లు ట్రై చేశాను. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అంటే అది చాలా కష్టమే, బట్ మొన్న నాకు అది కుదిరింది అని చెప్పటం. సో అవన్నీ చూసినటువంటి అర్జున్ దాస్ ఒక ఇంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి నాతో పాటు నటించారు, ఆయన ఇలాగ ఇంత సింపుల్గా ఉంటారా అని అనుకున్నారేమో. సో ఆయనకి ఫ్యాన్ అయిపోయారు, ఆయన వ్యక్తిత్వానికి. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అవ్వనోళ్ళు అంటే ఎవరన్నా ఉంటారా అంటే, ఆయన వ్యక్తిత్వానికి ఎప్పుడు ఒక్కసారి ఆయన్ని కలిసినా చాలు, శత్రువు అయినా సరే మిత్రుడు అయిపోవాల్సిందే, అంతే.